భారతీయులు రాజ్యాంగాన్ని రాసుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేశారు క్యాబినెట్ మిషన్ ద్వారా అంటే ఒక మిత్రుడు కామెంట్ రాశారు. అదేంటి బ్రిటిష్ వాళ్ళు మనం రాజ్యాంగాన్ని రాసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా? వాస్తవానికి మనకు స్వతంత్రం రావాల్సినటువంటి తేదీ జూన్ 3, 1948 అని మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు ఎంత తొందరగా ఇచ్చి వెళ్ళిపోతే అంత మంచిదని త్వరగా ఫినిష్ చేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అయినా సరే మనకి ఇండిపెండెన్స్ వచ్చినా సరే మనం బ్రిటిష్ వాళ్ళనే మనకి గవర్నర్ జనరల్ గా అంటే రాష్ట్రపతిగా ఉంచుకోవడం జరిగింది. మౌంట్ బాటన్ అనే వ్యక్తి 21 జూన్ 1948 వరకు అంటే ఇండిపెండెన్స్ వచ్చినాక దాదాపుగా సంవత్సరం వరకటం జరిగింది. 22 జూన్ నుంచి మనకి సి రాజగోపాలాచారి గారిని గవర్నర్ జనరల్ గా పెట్టడం జరిగింది. మన ఇండియన్ ఈయన మద్రాస్కి చెందినటువంటి వ్యక్తి. అట్లాగే 26 జనవరి 1950 అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా